హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఏంటంటే ఆల్రెడీ మీరు చూసారు thumbnail లో ఇన్ ఆర్బిట్ మాల్ కి వెళ్తున్నా. చాలా డేస్ అయింది ఓపెన్ అయ్యి, బట్ అప్పటికి ఇంకా ఏం ఓపెన్ అవ్వవు అనే థాట్ లో నేను పోస్ట్ పోన్ చేసుకుని వచ్చా. 1 month అయిపోయింది, బట్ ఇప్పుడు వెళ్తున్నా. అన్ని షాప్స్ ఓపెన్ చేస్తా అనుకుంటున్నాను. లోపల ఏమి కొనడానికి వెళ్ళము. ఫస్ట్ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి స్టార్ట్ అవుతున్నా అనమాట. ఎందుకంటే బొజ్జ చల్లగా ఉండాలి ఎప్పుడు. సో అక్కడికి వెళ్ళి ఏం చేయం, బట్ చూద్దాం ఎంత వరకు చూస్తే అంతవరకు తిరిగితే ఏమున్నాయి అని చెప్పి. అండ్ హియర్ ఈజ్ మై పౌచ్ లబూబూ. నిన్న తీసుకున్నా, మీకు చూపించేసేద్దాం అనుకున్నా. లబూబూ బాగుంది కదా గైస్. నాకు ఇది డోరేమోన్ కావాలి, డోరేమోన్. సో ఇది మ్యాటర్. ఐస్ క్రీమ్ తినేసి ఇన్ ఆర్బిట్ మాల్ కి వెళ్దాము. ఇంకా అక్కడ షూట్ చేయిస్తారో లేదో కూడా తెలీదు, పెద్ద షాపింగ్ మాల్స్ కాబట్టి చూద్దాం. సో లెట్స్ గో. గైస్, ఇక్కడైతే మేము ప్లేస్ కి రీచ్ అయిపోయాం. ఇది నాకు చాలా నియర్ గా ఉండే ప్లేస్ అన్నమాట. ఈ రూట్ నుంచి నేను 5 years అటు ఇటు నా కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజ్ కి తిరిగాను. బస్ లో ట్రావెల్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫుల్ ట్రీస్ తో ఉండేది, బట్ ఇప్పుడు ఇన్ ఆర్బిట్ మాల్ గా కన్వర్ట్ అయిపోయింది. విండో దగ్గర కూర్చొని మంచిగా నైట్ టైం సాంగ్స్ వింటూ బస్ లో ఇంటికి వెళ్తుంటే ఉంటది. బట్ ఎనీవే ఒక మంచి ప్లేస్ గా కన్వర్ట్ చేసేసారు. ఒక మంచి బ్రాండింగ్ ఇచ్చారు కూడా. ఇక్కడ వచ్చాక అర్థమైంది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి. బయట కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ లో ఉంది, చూసారు కదా. ఇంకా పార్కింగ్ లో చూసేసరికి మా లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారని అర్థమైంది. అంటే అదే గైస్ చూడ్డానికి. గైస్ అసలు ఏంటంటే మ్యాటర్, అక్కడ ఏమంటారు పార్కింగ్ ఏరియా. అసలు పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్తున్నా అనమాట. పక్కన వాళ్ళు కూడా ఏంది కొండ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు. ఇప్పుడైతే షాప్స్ లోకి వెళ్దాం, బట్ ఎంతవరకు అలౌ చేస్తారు కెమెరా అనేది నాకు తెలీదు. మై అవుట్ఫిట్. ఇంకా వెళ్ళగానే ఈ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ లోకి ఎంటర్ అయిపోయా. పాపం గైస్, ఈ ప్రొడక్ట్స్ అన్ని ట్రై మీ అంటే ట్రై చేయకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అందుకే నేను డిసైడ్ అయిపోయా మొత్తం అన్ని వాడేయాలని. అసలు చాలా దారుణం తెలుసా, ఒక్కసారి కూడా కెమెరా ఆన్ చేయని. లిటరలీ ఒక 5 to 6 times అన్నమాట నాకు చెప్పారు ఓపెన్ చేయొద్దు, వీడియోస్ తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని. గైస్ వచ్చాను, ఒక బ్యూటీ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి అన్ని ట్రై చేశాను అనమాట. సన్ స్క్రీన్స్ అవన్నీ. ఫోన్ లో కొంచెం వీడియో తీసుకున్న, చిన్న వీడియో గైస్, లైక్ 0.5 seconds అంతే. వచ్చేస్తున్నారు తీసుకోవద్దు అని చెప్పి ఎలా తీసుకుంటాను. ఇంకా ఇవైతే ట్రై చేసా. ఇంకా సన్ స్క్రీన్స్ అవన్నీ ట్రై చేసా గానీ చిన్న కవర్ డ్రైవ్ అండ్ ఏం చేస్తామో తెలియక ఒక మంచి లిప్ బామ్ ఒకటి తీసుకొని వచ్చేసా. సండే కదా, చూడ్డానికి అయితే కలకల్లాడుతుంది. అంటే ఫుల్ ఆఫ్ మెంబర్స్ తో చాలా రష్ గా ఉంది. మేబీ సండే కదా, నాలా అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ వచ్చేసేట్టున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఎస్కలేటర్స్ ని నేను చాలా మిస్ అయ్యా. ఎస్కలేటర్స్ మిస్ అవడం ఏంటే బాబు అనుకుంటున్నారా? ఊహ తెలియనప్పుడు విజయవాడలో ఎక్కానని గుర్తుంది, బట్ ఇంకా వైజాగ్ వచ్చాక ఎక్కడ ఈ పెద్ద పెద్ద మాల్స్ లేవు అండ్ అలాగే మిస్ అవుతున్నా. ఇక్కడికి వచ్చాక ఎక్కడ తిరిగింది లేదు, అలా అని మెయిన్ రైల్వే స్టేషన్ కూడా నేను వెళ్ళి ట్రైన్ ఎక్కింది లేదు. సో అందుకే అలా అన్నా. ఇక్కడ వచ్చే ముందే నేను అనుకొని వచ్చా ఏమి కొనకూడదని. బట్ దిస్ షర్ట్ గైస్ కిల్లింగ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. వద్దనుకొని వచ్చా గానీ, బట్ ఇక్కడికి వచ్చాక గట్టిగానే బిల్ అయింది. నెక్స్ట్ టైం నుంచి ఫోన్ వదిలేసి వచ్చాను అనుకోండి, బిల్ కూడా అవ్వదు. ఈ మ్యాక్స్ లో అయితే ఎవరు నో అని చెప్పలేదు వీడియో తీసుకోవడానికి కూడా. నేను కూడా తీసేసాను. ఇక్కడ ఉన్న వెస్టర్న్ కలెక్షన్ చూస్తే నన్ను టెంప్ట్ చేస్తుంది కొను అని. సేమ్ క్యాంటీన్ లో వర్క్స్ చేస్తారు కదా, అన్ని సేమ్ ఉండేటట్టు అలా ఉన్నాను. ఇప్పుడు చెప్పు బ్రో, దేనికి బ్రో? చిన్నపిల్లలు మార్చేస్తున్నారు మీరు మాట. అయ్యి నైస్ రా. నీ థీమ్ బాగుంటుంది. సింపుల్ కలెక్షన్ చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి దేనికన్నా ఇంకొకసారి చెప్పవా? ఇప్పుడు ఒక్కసారి చెప్పు. ఇప్పుడు చెప్పురా, దేనికి? ఇప్పుడు చెప్పురా.
మాల్ లో ఎంత తిరిగినా ఫైనల్ గా వెళ్లాల్సిన సెక్షన్ అయితే ఇదే, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్ అన్నమాట, క్లిప్ సెక్షన్. బట్ నేనైతే ఎప్పుడు మాల్స్ లో ప్రిఫర్ చేయను అనమాట, బయటికి వెళ్ళి తీసుకోవడమే బెస్ట్ థింగ్ అనిపిస్తుంది ఇక్కడ ఉన్న రేట్లు కంపేర్ చేసుకుంటే. కానీ కొన్ని టైమ్స్ కొన్ని వాటికి పెట్టొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు తిరిగిన దానిలో ఎందులోని కెమెరా వద్దు వద్దు అనేస్తున్నారు, మెయిన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే. మ్యాక్స్ లో మాత్రం ఓకే, నాకు వీడియో తీసుకోవడానికి కొంచెం కొంచెం అయ్యింది. అండ్ నాకు ఒక నచ్చిన ఒక షర్ట్ అయితే బాగా నచ్చింది అనమాట, తీసేసుకున్నా. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది గాయ, సో ఇంకా ఇంకా అవుతుంది. 1 month 2 months అయిపోతుంది అది ఇన్ ఆర్బిట్ మాల్ పెట్టి. సర్లే లేట్ గా వచ్చాను అనుకుంటే ఇంకా కూడా ఈ రూట్లు మర్చిపోతున్నాను ఇందులో, ఎక్కడెక్కడ ఉన్నానో కూడా. మనకు అసలుకే గుర్తుండదు, అంటే నేను వెళ్ళిన ప్లేస్ కే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నా. బట్ ఓవరాల్ గా చూడడానికి అయితే బానే ఉంది అనిపించింది నాకు. క్లోజ్ చేస్తారు ఇంతేనా? ఇదేనా 3 floors ఏనా? నేను ఎక్కడికి వెళ్ళినా ఐస్ క్రీమ్ మాత్రం నన్ను వదలట్లేదు, నేను వదిలినా కూడా అది నన్ను వదలట్లేదు. బట్ నేను ఇక్కడైతే తీసుకోలేదు, బికాస్ చాలా మంది ఉన్నారు, నేను పిలిచినా దేకట్లేదు నన్ను. ఈ మాల్ లో నాకు ఏదైనా నచ్చిందంటే ఇదే. ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే చాలా బాగుంది. ఇలా ఇండోర్స్ లో ప్లాంట్స్ పెడితే నాకు అస్సలు మాటలు ఉండవు, ఇంక నచ్చేస్తుంది అనమాట. నేను ఒక సెట్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ నేను తప్పించుకొని ఇంకో ఐస్ క్రీమ్స్ దగ్గర పడ్డా అనమాట. ఇక్కడ కూడా పిలిచి పిలిచి అలసిపోయి వెళ్ళిపోయి అస్సలు దేకలేదు. ఇంకా ఆ మాల్ అంతా తిరిగాక ఫుల్ ఆకలేసింది. ఈ జంక్ ఫుడ్స్ అన్నిట్లో నేను ఏదైనా తక్కువ తింటానంటే ఈ నూడిల్సే అనమాట. ఈ రోజు ఎందుకు అది తినాలనిపించి వెళ్ళిపోయా. నేనైతే ఫుల్ ఎక్కువ తిన్నట్టు కనిపిస్తా, బట్ తింటా కూడా. బట్ అన్ని నాకు కొంచెం కొంచెం కావాలి, డిఫరెంట్ ఐటమ్స్ కావాలి. ఐ లవ్ టు ట్రై డిఫరెంట్ ఫుడ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ప్లేట్ నూడిల్స్ కన్నా ఒక 10 డిఫరెంట్ ఫుడ్స్ కొంచెం కొంచెం టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడైతే 10 ఫుడ్స్ లేవు, బట్ 2 డిఫరెంట్ టైప్స్ అయితే ట్రై చేసేసా. ఇక్కడ రిటర్న్ అయినప్పుడు ఆ గ్లో అనేది కనిపించింది ఇన్ ఆర్బిట్ మాల్ ది. నేను ఇన్ ఆర్బిట్ మాల్ బయటకు వచ్చేసరికి ఇంకా ఫుల్ డార్క్ అయితే అవ్వలేదు, బట్ తినేసి వచ్చేసరికి అయితే ఫుల్ లైట్ సెటప్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూస్తున్న ప్లేస్ ఇంతలా చేంజ్ అవుతుందని. వచ్చావే నువ్వు చిన్ని తల్లి. ఓకే ఓకే, ఇద్దరు అనుకోద్దు. ఇడా హాయ్ హాయ్. సో గైస్, ఫుల్ గా తిరిగేసి నార్బిట్ మాల్ అంతా హీల్స్ తో తిరగలేకపోయాను, ఇలా ఇట్లా ఇట్లా అనుకొని తిరిగాను. సో మంచిగా తిరిగేసి తినేసి ఏదో ఒకటి జంక్ ఫుడ్ కడుపులో వేసేసుకొని అండ్ ఇంటికి వచ్చేసా. అండ్ మా బుడ్డోళ్ళు అయితే వచ్చిన వెంటనే ఫుల్ గా అరుస్తున్నారు నా కోసం. అంటే గ్యాప్ వచ్చింది, 4 hours గ్యాప్ వచ్చిందని అరుస్తున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బై బై, లవ్ యూ ఆల్.